అందసత్యం గారు, భారతీయ జనతా పార్టీకి సౌత్ ఇండియాలో మరోసారి నిరాశ ఎదురైనట్టు అనిపిస్తుంది. సౌత్ థ్రెషోల్డ్ను టచ్ చేస్తామంటని చెప్పినటువంటి మోడీ గారికి ఇప్పటి వరకు క్లారిటీ అనేటటువంటిది ఎగ్జిట్ పోల్స్ ఇవ్వలేకపోయింది. కేవలం 25 నుండి 30 సీట్ల కంటే సౌత్ ఇండియాలో భారతీయ జనతా పార్టీకి వచ్చేటటువంటి అవకాశాలు కనిపించలేవు. అంటే ఇండివిజువల్గా నేను బీజేపీకి చెప్తున్నా, వాళ్ళ మిత్రపక్షాలకు కాదు. ఎందుకు బీజేపీని ఎందుకు యాక్సెప్ట్ చేయడం లేదు సౌత్? ఇవాళ వారసత్వంగానే ఈ సౌత్ మొత్తం కూడా వెల్ ఎడ్యుకేటెడ్ ఓటర్స్ కానీ రాష్ట్రాలు కానీ అంతా కూడా. తర్వాత సాంస్కృతిక ఉద్యమాలు కాస్త హేతువాద దృక్పథంతో, వామపక్ష దృక్పథంతో, అభ్యుదయ దృక్పథంతో ఈ ఆలోచనలన్నీ లెఫ్ట్ పార్టీసు లేకపోతే కాంగ్రెస్ లేకపోతే సెంట్రిస్ట్ పార్టీలకు దగ్గరగా ఉన్నాయి. ద్రవిడ ఉద్యమాలు, కేరళలో నారాయణ గురు, తర్వాత తమిళనాడులో పెరియారు, అన్నాదురై, తర్వాత కన్నడ భాష మీద జరిగినటువంటి ఉద్యమాలు, ఉభయ రాష్ట్రాల్లో స్వాతంత్రోద్యమం, ఆ తర్వాత తెలంగాణ సాయుధ పోరాటం, ఇట్లా సౌత్లో ఒక భిన్నమైనటువంటి వారసత్వాలు ఉన్నాయి. ఇవి సహజంగానే బీజేపీకి న్యాచురల్ డిజడ్వాంటేజ్ ఒకటి ఉంది. తర్వాత రెండవది, ఇవాళ కేరళలో బీజేపీ నెట్వర్క్ లేదు. అయినా 1-2 సీట్లు గెలిస్తే ఎందుకు ఇవాళ ఎగ్జిట్ పోల్స్లో చెప్తున్నారంటే, కేరళలో మొత్తం జనాభాలో దరిదాపు 30% ముస్లిమ్స్ ఉన్నారు. కొన్ని జిల్లాల్లో హైలీ కాన్సన్ట్రేటెడ్ ఉంది. మలప్పురం డిస్ట్రిక్ట్ ఉంది, హైలీ కాన్సన్ట్రేటెడ్ ముస్లిమ్స్. అక్కడ ముస్లిమ్స్ వ్యతిరేకంగా పోటీ చేసేటువంటి అభ్యర్థి కాంగ్రెస్ లెఫ్ట్ ఫ్రంట్ కన్నా బీజేపీ అగ్రెసివ్గా విమర్శించే అవకాశం ఉంది. హైదరాబాద్లో ఎంఐఎంకి వ్యతిరేకంగా పోటీ చేసేటువంటి వాళ్ళు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ కాకుండా బీజేపీ అడ్వాంటేజ్ ఉంటుంది. అదే అడ్వాంటేజ్ 1-2 నియోజకవర్గాల కేరళ ఉండే అవకాశం ఉంది. కాబట్టి 1 or 2 రావచ్చు అని కేరళ నుంచి ఇవాళ ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. ఇక రెండోది, కర్ణాటకలో ఈసారి కాంగ్రెస్ కన్నా బీజేపీ ఫ్రంట్కి ఎక్కువ రావచ్చు అనటానికి కారణం, జేడీఎస్ మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో దెబ్బతిన్నది కాబట్టే ఇవాళ అసలు అస్తిత్వాన్ని ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ స్థితి ఉన్నది, జేడీఎస్ కూడా. అటువంటి స్థితిలో ఖచ్చితంగా దాని అస్తిత్వం కొరకు బీజేపీతో పొత్తు పెట్టుకుంది. గతంలో కూడా 38% బీజేపీకి ఉంటే 39% కాంగ్రెస్ 1%. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్ ఉంటే 4% షిఫ్ట్ అయింది ఓటింగ్ కు, యాంటీ బీజేపీ ప్రో కాంగ్రెస్. 43% తోటి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. కానీ ఇప్పుడు జేడీఎస్ బీజేపీతో పొత్తు పెట్టుకోవడంతో అక్కడ స్టిఫ్ స్ట్రగుల్ జరుగుతూ ఉంది. కాబట్టి 50-50 రావచ్చు, ఇంకొకరికి 5 ఎక్కువైనా తక్కువైనా రావచ్చు. కర్ణాటకలో స్థితి అది. తమిళనాడులో ద్రవిడ ఉద్యమం బలంగా ఉంది. తర్వాత 1 or 2 ప్లేసెస్లో అదే సందర్భంలో ఉన్నటువంటి కొన్ని వీక్నెసెస్, అన్నాదురైలో ఉన్నటువంటి వీక్నెసెస్, అన్నాదురై ఓటింగ్ బీజేపీ డిఎంకే కానీ ఎదుర్కోవాలంటే అది బీజేపీకి ఓటేయాలనేటువంటి పరిస్థితి. ఎక్కడైతే బెంగాల్ ఎట్లయితే మమతా బెనర్జీని ఎదుర్కోవాలంటే బీజేపీకి వేయాలని లెఫ్ట్ పార్టీలో ఓటింగ్ ఎరోజన్ వచ్చిందో, అదే పరిస్థితి వాళ్ళ తమిళనాడులో ఏఐడిఎంకే ఓటర్స్ రివెంజ్ తోటి డిఎంకే వ్యతిరేకంగా బీజేపీకి వేస్తే అక్కడ 2-3 సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. దానికి కారణం అది. ఆంధ్రప్రదేశ్లో జగన్ దురదృష్టవంతుడు. ఎందుకు దురదృష్టవంతుడు అంటే, ఓడిపోయినా గెలిచిన. ఎందుకు దురదృష్టవంతుడు అంటే, పార్లమెంట్ ఎలక్షన్లతో పాటు అసెంబ్లీ ఎలక్షన్లు రావడం. అసెంబ్లీ ఎలక్షన్లో సపరేట్గా జరిగితే బీజేపీ తోటి పొత్తు పెట్టుకున్న టీడీపీ పెద్ద ఫరక్ లేదు. మోడీ రాష్ట్రాల ఎన్నికల్లో ప్రచారం చేసిన పెద్ద సక్సెస్ కాలేదు. కాబట్టి ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత బీజేపీ పొత్తుతోటి సహజంగానే బీజేపీకి ఎన్డీఏకు అడ్వాంటేజ్, ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఎన్డీఏకు అడ్వాంటేజ్ అవకాశం ఉంది. అది జగన్కు డిజడ్వాంటేజ్గా మారుతా ఉంది. ఓడిపోవటం అంటూ జరిగితే రిలేటివ్ స్ట్రెంగ్స్ తేడా దాని కారణంగానే వచ్చే అవకాశం ఉంది. అది ఆంధ్రప్రదేశ్ పొజిషన్. కానీ తెలుగుదేశం పొత్తుతోటి ఇవాళ బీజేపీకి గతంలో 0 ఉన్న సీట్లు ఇప్పుడు ఓన్గా 5-6 రావచ్చు, లేదా ఫ్రంట్ గా 15+ అయ్యే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ నుంచి. ఈ పరిస్థితి కొనసాగుతా ఉంది. ఆఖరికి తెలంగాణలో ఇవాళ నేను మీతో చెప్తా వస్తున్న గత 6 నెలలుగా బీఆర్ఎస్ ఓటింగ్ ఎరోజన్ వస్తుంది. వాళ్ళ 39 నుంచి 25కో 20కో వస్తుంది. ఇంకా ఎక్కువ ఎరోజన్ అయితే మాత్రం ఆ అడ్వాంటేజ్ బీజేపీకి వస్తుందని చెప్పా. ఇప్పుడు అదే జరగబోతుంది.
ఖచ్చితంగా బీఆర్ఎస్ ఓటింగ్ లో ఎరోజన్ వస్తుంది. ఆ ఎరోజన్ అయినటువంటి ఓటింగ్ లో కాంగ్రెస్ కు ఒక 5% వస్తేనేమో 10-12 సీట్లు వస్తాయి. Yes. కాదు మొత్తం బీజేపీకి పడితే ఖచ్చితంగా ఇవాళ 7-8 సీట్లు బీజేపీ గెలుచుకునే అవకాశం ఉంది తెలంగాణలో.